ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. ఢిల్లీ పేలుడు వెనుక స్లీపర్ సెల్స్ హస్తం. ఇంటింటికో పారిశ్రామికవేత్త సాధ్యమే. హైకమాండ్ ఒత్తిడితోనే కల్తీ నెయ్యి కొనుగోలు చేశా. ధర్మారెడ్డి జవాబు. జాతీయ రహదారిపై ట్రావెల్స్ బస్సు దగ్ధం. అతివేగం ఆయువు తీసింది. 4 యువకుల మృత్యువాత. బీహార్ మళ్లీ ఎన్డీఏదే. కొలెస్ట్రాల్ను ఇలా సులువుగా అదుపు చేసేయొచ్చు. ఈరోజు వార్తలను చూద్దాం. ఢిల్లీ పేలుడు వెనుక స్లీపర్ సెల్స్ హస్తం. దేశ రాజధానిలో బాంబు పేలుడు వెనుక ఉగ్రమూలాలు ఉన్నట్లు బయటపడింది. హర్యానాలోని ఫరీదాబాద్లో భారీ ఎత్తున దొరికిన పేలుడు పదార్థాలకు దీనికి సంబంధం ఉందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో కేసు దర్యాప్తు బాధ్యతల్ని ఢిల్లీ పోలీసుల నుంచి జాతీయ దర్యాప్తు సంస్థ తీసుకుంది. 13 ఏళ్ల విరామం తర్వాత సోమవారం సాయంత్రం ఎర్రకోట మెట్రో స్టేషన్కు సమీపంలో చోటు చేసుకున్న కారు పేలుళ్లో 9 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. విషమ పరిస్థితుల్లో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిలో మరో 3 మంగళవారం చనిపోవడంతో మృతుల సంఖ్య 12కు చేరింది. మృతుల్లో ఇప్పటి వరకు 2ని గుర్తించారు. వారిలో ఒకరు ఉత్తరప్రదేశ్కు చెందిన వ్యక్తి కాగా మరొకరు ఢిల్లీకి చెందినవారు. మిగిలిన వారి వయసు 28 నుండి 58 ఏళ్ల మధ్య ఉంటుందని భావిస్తున్నారు. గాయపడిన 20 మందిలో 12 మంది ఢిల్లీ వాసులు. కారును నడిపిన డాక్టర్ ఉమర్ నబీ జమ్మూ కాశ్మీర్లోని పుల్వామాకు చెందినవాడిగా తేలింది. ఫరీదాబాద్ పేలుడు పదార్థాలతో సంబంధం ఉండటంతో ఇక దొరికిపోక తప్పదనే భయంతోనే ఆ వైద్యుడు ఆత్మాహుతికి పాల్పడ్డా లేదా అనుకోకుండా పేలాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముందస్తు ప్రణాళికతో చేసింది కాదని పోలీసులు చెబుతున్నారు. పూర్తిస్థాయి బాంబును వాడితే విధ్వంసం ఇంకా తీవ్రంగా ఉండేదని, బాంబును హడావిడిగా సిద్ధం చేసి తరలిస్తుండగా అది పేలినట్లు ఉందని విశ్లేషిస్తున్నారు. ఇంటింటికో పారిశ్రామికవేత్త సాధ్యమే. 30 ఏళ్ల కిందట నేను ఇన్ఫర్మేషనల్ టెక్నాలజీ వినియోగం గురించి చెబితే హేళనగా మాట్లాడారు. టెక్నాలజీతో హైదరాబాద్ ఎదుగుదల ఎలా ఉందో భవిష్యత్తులో ఏపీలో కూడా ఇంటికో పారిశ్రామికవేత్త అనే మా ఆలోచన కూడా అలాగే సాకారమవుతుందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలు అవకాశాలను అందిపుచ్చుకుని ఎదగాలనే ఉద్దేశంతో 175 నియోజకవర్గాల్లోనూ ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. మంగళవారం ప్రకాశం జిల్లా పీసీపల్లి మండలం జి లింగన్నపాలెంలో ఎంఎస్ఎంఈ పార్కును ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు పారిశ్రామిక పార్కులు, ఎంఎస్ఎంఈ సంస్థలు, మెగా పారిశ్రామిక పార్కులకు సీఎం వర్చువల్గా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం ప్రజావేదికలో మాట్లాడుతూ 7వ తరగతి చదువుతున్న పిల్లల నుంచి ప్రతి ఒక్కరికి ప్రభుత్వంలో భాగస్వాములను చేయాలనుకుంటున్నాం. వారు ఎదిగే సమయానికి స్థానికంగానే ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించాలన్నది మా లక్ష్యం. నాడు ప్రతి కుటుంబం నుంచి ఐటీ చదివేవారు ఉండాలనే లక్ష్యంతో ఇంజనీరింగ్ కళాశాలలో అందుబాటులోకి తీసుకువచ్చాం. దీంతో అమెరికా, లండన్, ఆస్ట్రేలియాల్లో అత్యధిక వేతనాలు తీసుకునేవారు తెలుగువారే ముందున్నారని గర్వంగా చెబుతున్నా. అమరావతిలో ఏర్పాటు చేస్తున్న క్వాంటం వ్యాలీతో అమెరికా, జపాన్ సరసన మనం నిలుస్తామని ఆయన పేర్కొన్నారు. హైకమాండ్ ఒత్తిడితోనే కల్తీ నెయ్యి కొనుగోలు. తిరుమల లడ్డూ ప్రసాదానికి కల్తీ నెయ్యి సరఫరా వ్యవహారంలో ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ దూకుడు పెంచింది. వైకాపా హయాంలో తీతీదే ఈవోగా పనిచేసిన ఏవి ధర్మారెడ్డిని మంగళవారం విచారించింది. ఉదయం 10 నుంచి రాత్రి 7:15 వరకు భోజన విరామం గంట సేపు మినహా మొత్తం 8:15 పాటు డీఐజీ మురళీరాంభా అధికారుల బృందం ప్రశ్నల వర్షం కురిపించింది. ధర్మారెడ్డి కొన్నిటికి ముక్తసరిగా సమాధానాలు ఇవ్వగా మరికొన్నిటికి మౌనం వహించారు. బుధవారం కూడా విచారణ కొనసాగనుంది. ఇప్పటికే కల్తీ నెయ్యి కేసులో అరెస్టై బెయిలుపై విడుదలైన భోలేబాబా ఓరోగానిక్ డైరీ డైరెక్టర్లు పొమిల్ జైన్, విపిన్ జైన్లను సిట్ అధికారులు విచారించారు. బీహార్ మళ్లీ ఎన్డీఏదే. బీహార్లో హోరాహోరీగా సాగిన అసెంబ్లీ ఎన్నికల పోరు మంగళవారంతో ముగిసింది. అధికార ఎన్డీఏ, విపక్ష మహాగఠబంధన్ మధ్య తీవ్ర పోటీ కొనసాగింది. ఓటర్లు భారీగా తరలిరావడంతో రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదైంది. ఈ నెల 14న ఫలితాలు వెల్లడి కానుండగా
విజయం ఎవరిని వరుస్తుందనే విషయమై ఉత్కంఠ నెలకొంది. అయితే మంగళవారం సాయంత్రం పోలింగ్ ముగిసిన అనంతరం వివిధ సర్వే సంస్థల ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా మళ్లీ ఎన్డీఏ అధికారాన్ని చేజిక్కించుకుపోతుందని అంచనాలు వెల్లడించాయి. విపక్ష మహాగఠబంధన్ మాత్రం ఎగ్జిట్ పోల్స్ను తోసిపుచ్చింది. గెలుపు తమదేనన్న ధీమా వ్యక్తం చేసింది. జాతీయ రహదారిపై ట్రావెల్స్ బస్సు దగ్ధం. ఇంజన్లో షార్ట్ సర్క్యూట్తో ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు పూర్తిగా దగ్ధమైన ఘటన హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై మంగళవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. ప్రయాణికులంతా మెలకువగా ఉండటం, వెంటనే దిగిపోవడంతో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం విహారీ ట్రావెల్స్కు చెందిన NL01B3250 నెంబర్ గల ప్రైవేటు బస్సు సోమవారం రాత్రి హైదరాబాద్ నుంచి ఏపీలోని నెల్లూరు జిల్లా కందుకూరుకు 29 ప్రయాణికులతో బయలుదేరింది. నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు శివారుకు రాగానే అంతర్గతంగా చోటు చేసుకున్న షార్ట్ సర్క్యూట్తో ఇంజిన్లో మంటలు వచ్చాయి. అప్రమత్తమైన డ్రైవర్ వెంటనే బస్సును రోడ్డు పక్కన నిలిపారు. దీంతో ప్రయాణికులంతా వెంటనే దిగారు. 5 నిమిషాల వ్యవధిలోనే బస్సు పూర్తిగా దగ్ధమైంది. అతివేగం ఆయువు తీసింది. 25 ఏళ్లైనా నిండని 4 యువకుల ప్రాణాలను అతివేగం బలిగొంది. ఆశలన్నీ వారిపైనే పెట్టుకున్న తల్లిదండ్రులకు తీరని దుఃఖాన్ని మిగిల్చింది. కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం గండిగుంట గ్రామం వద్ద ఈ ప్రమాదం సంభవించింది. విజయవాడ మచిలీపట్నం జాతీయ రహదారిపై సోమవారం అర్ధరాత్రి దాటాక ఉయ్యూరు వైపునకు ఓ కారు వేగంగా దూసుకువచ్చింది. అదుపు తప్పి పక్కనున్న సర్వీస్ రోడ్డుపైకి ఎక్కి సుమారు 50 మీటర్ల దూరం పల్టీలు కొట్టింది. కారు నడుపుతున్న విజయవాడ మొగలరాజపురానికి చెందిన తాట్రగడ్డ రాకేష్, అతని స్నేహితులు ఈటే ప్రిన్స్, గొరిపర్తి పాపారావు, కంకిపాడు మండలం కుందేరుకు చెందిన కొణతం చింతయ్య చెల్లాచెదురుగా ఎగిరిపడ్డారు. ముగ్గురు అక్కడికక్కడే చనిపోయారు. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పాపారావు మరణించారు. వీరు సరదాగా తిరిగేందుకు వచ్చారా, ఏదైనా పని మీద వెళ్తూ ప్రమాదానికి గురయ్యారా అని స్పష్టంగా తెలియలేదు. 100 రూపాయల టికెట్తో నగరమంతా ప్రయాణం. విజయవాడ నగర పరిధిలో ఆర్టీసీ బస్సుల్లో ట్రావెల్ యాప్ యూలేక్ టికెట్లు 100 రూపాయలతో తీసుకుని నగర పరిధిలో 24 గంటల వరకు ప్రయాణించే అవకాశం కల్పిస్తున్నట్లుగా జిల్లా ప్రజా రవాణాధికారి ఎంవై దానం మంగళవారం ఒక ప్రకటనలో తెలియజేశారు. ఆర్టీసీ సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఈ అవకాశం అందుబాటులో ఉంటుందన్నారు. బుధవారం నుంచి ఈ టికెట్లు అందుబాటులోకి రానున్నట్లు ఆయన తెలియజేశారు. కండక్టర్ వద్ద ఈ టికెట్ను 100 రూపాయలకు కొనుగోలు చేస్తే 24 గంటల పాటు ప్రయాణం చేయవచ్చునని ఆయన తెలియజేశారు. కొలెస్ట్రాల్ని ఇలా సులువుగా అదుపు చేసేయొచ్చు. ఆరోగ్యకరమైన ఆహారాల్లో పండ్లు, కూరగాయలు, గింజలు ముందు వరుసలో ఉంటాయి. ఇవి శాచురేటెడ్ కొవ్వులను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ప్రోటీన్ అధికంగా ఉండే సోయా ఉత్పత్తులు శాచురేటెడ్ కొవ్వులకు మంచి ప్రత్యామ్నాయాలు. కొలెస్ట్రాల్ తగ్గించుకోవడానికి సోయా బాగా ఉపయోగపడుతుంది. ప్రోటీన్ ఆహారం తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ నియంత్రణతో పాటు మధుమేహాన్ని కూడా అదుపులో ఉంచుకోవచ్చు. పీచు పదార్థం ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల అది కొలెస్ట్రాల్ను బంధించి శరీరం నుంచి తొలగిస్తుంది. డయాబెటీస్ ఉన్నవారు రోజుకు 40 గ్రాముల కరిగే ఫైబర్ను ఆహారంలో తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. తాజా కూరగాయలు, పండ్లు వాడటంతో పాటు జొన్న, రాగి, అవిసె గింజలు వంటి ఆరోగ్యకరమైన తృణధాన్యాలు తీసుకుంటే కొలెస్ట్రాల్ను నియంత్రణలో ఉంచుకోవడం సాధ్యమవుతుంది. ఆహార నియమాలకు తోడుగా యోగా, నడక, జాగింగ్, ఈత, సైక్లింగ్ వంటివి కొలెస్ట్రాల్ను అదుపులో ఉంచడానికి చక్కగా తోడ్పడతాయి. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. మదనపల్లెలో కిడ్నీల మాయలోళ్ళు, గోప్యంగా శస్త్రచికిత్సలు, ఒక మహిళ మృతితో వెలుగులోకి వచ్చిన నిర్వాకం. అక్షరయోధుడికి కన్నీటి వీడ్కోలు. అక్షరయోధుడు, సమాజ కవి అందశ్రీ అంత్యక్రియలు అశ్రునయనాల మధ్య ముగిశాయి. అధికార లాంఛనాలతో గట్కేసర్లోని ఎన్ఎఫ్సి నగర్లో మంగళవారం ఆయన కుమారుడు దత్తు అంతిమ కార్యక్రమాలను పూర్తి చేశారు. పోలీసులు గాల్లోకి 3 రౌండ్ల కాల్పులు జరిపి గార్డ్ ఆఫ్ ఆనర్ సమర్పించారు.
సీఎం రేవంత్ రెడ్డి పాడెమోసి అందశ్రీపై తనకున్న గౌరవాన్ని చాటుకున్నారు. అర్జున్ హరి గేమ్లు డ్రా. చెస్ ప్రపంచ కప్ 4వ రౌండ్లో అర్జున్ ఇరిగేసి పెంటేల హరికృష్ణ తమ గేమ్లను డ్రా చేసుకున్నారు. తొలి గేమ్లో పీటర్ లేకో అర్జున్పై పాయింట్ పంచుకోగా నీల్స్ గ్రాండ్లిస్తో గేమ్ను హరి డ్రాగా ముగించారు. ఇషా జంటకు రజతం. ప్రపంచ షూటింగ్ ఛాంపియన్షిప్లో భారత షూటర్లు జోరు కొనసాగుతోంది. హైదరాబాదీ అమ్మాయి ఇషా సింగ్ మరో పతకాన్ని కైవసం చేసుకుంది. మహిళల 10 మీటర్ల పిస్టల్లో రజతం గెలిచిన జట్టులో సభ్యురాలైన ఇషా 10 మీటర్ల పిస్టల్ మిక్స్డ్ టీం రజతాన్ని సొంతం చేసుకుంది. ఇషా సామ్రాట్ రాణాలతో కూడిన భారత జట్టు ఫైనల్లో 10-16తో చైనా చేతిలో ఓడింది. సెమీస్లో ధీరజ్ దీపిక. ఆసియా ఆర్చరీ ఛాంపియన్షిప్లో రికర్వ్లో భారత ఆర్చర్లు అదరగొట్టారు. 5గురు సెమీస్కు దూసుకు వెళ్లారు. ధీరజ్ బొమ్మదేవర, రాహుల్, దీపికా కుమారి, సంగీత, అంకితా భాకత్ ముందంజ వేశారు. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్లో తిరిగి కలుద్దాం. థ్యాంక్ యూ. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.